హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేక్అవుట్ తర్వాత మూమెంటం ఒక 300 పాయింట్స్ 400 పాయింట్స్ మూమెంటం వచ్చిందండి. ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ మూమెంటం తర్వాత కంప్లీట్గా రేంజ్ బౌండ్ మార్కెట్లో రన్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఏ బెస్ట్ సినారియో. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే బడ్జెట్ ముందుగానే ర్యాలీ అయిపోతే బడ్జెట్లో ఒకవేళ పాజిటివ్ న్యూస్ వచ్చినా అప్పటికే మార్కెట్ ర్యాలీ అయిపోయి ఉంటుంది కాబట్టి వాలటైల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే మార్కెట్ ప్రీవియస్ డేస్ చూస్తే ఆల్మోస్ట్ వాలటైల్ సైడ్ వేస్ ఇక్కడ ఒక మూమెంటం వచ్చింది, సైడ్ వేస్ అయిపోయింది, అగైన్ ఇక్కడ ఒక మూమెంటం వచ్చింది, అగైన్ సైడ్ వేస్ అయిపోయింది. అంతకు మించి పెద్దగా మార్కెట్లో మూమెంటం అయితే లేదండి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఒక మీకు స్ట్రాటజీ చెప్పబోతున్నానండి. ఇదేంటంటే మీరు ఎక్కువ హ్యూజ్ లాట్స్ అయితే వెళ్ళిపోద్దండి. రేపు టుమారో ఈ స్ట్రాటజీ ఎన్నిసార్లు వర్క్ అయింది ఏది అనేది ఒక 4-5 years బ్యాక్ మనం వెళ్ళి ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడే బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే మ్యాక్సిమం రేపు క్వాంటిటీ సైజ్ వచ్చేసి మీరు తక్కువ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయండి, ఎక్కువ అయితే నేను సజెస్ట్ చేయండి. బికాస్ ఎందుకంటే మార్కెట్ మూమెంటం వస్తుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మన ఫేవర్లో ఎంట్రీ వచ్చిన తర్వాత అగైన్ షార్ప్ రివర్సల్స్ వస్తే కనుక మనకి అగైనెస్ట్గా మూవ్ అయితే, లేదంటే మీరు డౌన్ సైడ్ ఉన్నప్పుడు అగ్రెసివ్గా మీకు రివర్స్ అయిపోయి వెళ్ళిపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. టుమారో మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందండి, ఉండదు అని చెప్పట్లేదు. ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి వచ్చిన చిక్ ఏంటంటే ఇట్స్ అన్ ఇంటర్మ్ బడ్జెట్. 2 months తర్వాత ఫైనల్ బడ్జెట్ అనేది మనకి అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇప్పుడు ఇదొక ఇంటర్మ్ బడ్జెట్ 2 months మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అగైన్ 2 months తర్వాత ఈ ఎలక్షన్స్ ఇవన్నీ వీటన్ని తర్వాత కూడా అగైన్ ఫైనల్ బడ్జెట్ అనేది మనకి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అది 2019లో అలానే జరిగిందండి. మేబీ ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. అండ్ ఎలక్షన్ డేస్లో అలానే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి నేను చెప్పబోయే స్ట్రాటజీ ఏంటంటే మనకి మీరు ఎప్పుడైనా సరే బడ్జెట్ డేస్ అనే కాదు, ఈవెంట్స్ ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడుతో సపోజ్ మార్నింగ్ 9 to 10 ఇన్ బిట్వీన్ అయితే నిర్మలా సీతారామన్ గారు మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుందండి. ప్రవేశపెట్టిన తర్వాత ఒకసారి మార్కెట్ రియాక్ట్ అయిపోదు, అర్థమైందండి. ఫస్ట్ మార్నింగ్ ఒక 1/2 hour 1 hour వరకు మార్కెట్ ప్రీమియం డికే అవుతుంది, హ్యూజ్ ప్రీమియం డికే అయిపోద్దండి. అక్కడక్కడ మార్కెట్ తిరుగుతుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళి స్పైక్ వచ్చి డౌన్ సైడ్ స్పైక్ వచ్చినా సరే ఇక్కడెక్కడ హ్యూజ్ ప్రీమియం డికే అయిపోద్ది. మీరు అలానే అగ్రెసివ్గా వెళ్ళిపోయి మార్నింగ్ మీరు బై చేయొద్దు, బడ్జెట్ అన్నారు కదా అని. ఓకేనండి, మార్కెట్ మనకి హ్యూజ్ వాలటాలిటీ ఆల్మోస్ట్ 12-12:30 వరకు కూడా హ్యూజ్ వాలటాలిటీ ఉంటుందండి. 12-12:30 వరకు కూడా. సో మీరు ఈ టైంలో మీరు ట్రేడ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మార్నింగ్ కొన్ని పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అప్ సైడ్ వెళ్ళిపోద్ది, అగైన్ నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు డౌన్ సైడ్ వచ్చేస్తుంది. పాజిటివ్ నెగిటివ్ అలా అప్ అండ్ డౌన్ అయిపోయిన తర్వాత 12-12:30కి ట్రెండ్ అనేది డిసైడ్ అవుతుందండి. ఓకేనండి, మార్నింగ్ సపోజ్ ఇక్కడ మనకి లెట్స్ ఇప్పుడు చూపిస్తాను ఆగండి. మార్నింగ్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది మార్కెట్ అండి. ఈ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత వాలటైల్ అయిపోయింది. సీతారామన్ గారు మార్కెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది, సంథింగ్ ఏదో ఒక నెగిటివ్ అనుకున్నారు, డౌన్ సైడ్ తీసుకొచ్చారు. అగైన్ బిగ్ పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఒక స్పైక్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ అగైన్ ఒక ఏదైనా నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు న్యూట్రల్ అంటే కనుక అక్కడి నుంచి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ఈ టైంలో ప్రీమియం డికే అయిపోద్ది. అగైన్ ఇక్కడ నుంచి వాలటైల్ అయిపోతుంటుంది. ఆఫ్టర్నూన్ 12-12:30 ఆ టైంకి మార్కెట్ అని బడ్జెట్ ఆల్రెడీ అయిపోద్ది. కాబట్టి బడ్జెట్ సపోజ్ ఇది ర్యాలీ కంటిన్యూ అవ్వాలంటే ఈ సైడ్ వేస్ తర్వాత ఈ బ్రేక్అవుట్ అయిపోయి వెళ్ళిపోద్ది, ఇంకా ఆగదండి. మార్కెట్ రన్నింగ్ ఉన్నప్పుడు 2021 బడ్జెట్లో అలానే జరిగింది. హ్యూజ్ పాజిటివ్ న్యూస్ వచ్చాయి, మార్కెట్ సింగిల్ క్యాండిల్స్ కొట్టుకుని వెళ్ళిపోయారు తప్ప వెనక్కి తిరిగి వాలటైల్ అయ్యి అలా రాలేదు. ప్రీవియస్ ఇయర్ చూస్తే కనుక మీకు తెలుస్తుందండి. ప్రీవియస్ ఇయర్ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మూమెంటం వచ్చింది, ఒక 400 పాయింట్స్ 500 పాయింట్స్ మూమెంటం వచ్చిన తర్వాత అక్కడి నుంచి 2500 పాయింట్స్ సెల్లింగ్ వచ్చింది. అగైన్ ఇక్కడ నుంచి ఒక 500-300 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. ఇంత వాలటాలిటీ ఉంటుంది కాబట్టి మీరు లో క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. ఒకవేళ ట్రేడ్ చేయాలి లేదా నేను అగ్రెసివ్ క్వాంటిటీ తీసుకుంటానంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఓకేనండి, కాకపోతే ట్రేడ్ అని 12-12:30 తర్వాత ట్రేడ్ తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే ట్రెండ్ డిసైడ్ అవుతుంది కాబట్టి. ఒకసారి నేను మీకు ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ ఏంటంటే మీరు బై చేయాల్సింది ఎప్పుడంటే ఇది కూడా 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కాకపోతే ఇప్పుడు నేను ప్రస్తుతం మీకు బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. ఇదే స్ట్రాటజీ మీరు నిఫ్టీలో కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు మెయిల్ చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్ అనేది కింద ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి మీరు యూ క్యాన్ మెసేజ్ మీ. అండ్ ఇప్పుడు వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీ. మార్నింగ్ టైం అయితే ట్రేడ్ చేయొద్దు. 12:45 క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. ఓకేనండి, 12:45 క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా. సపోజ్ ఇక్కడ మనకి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 12:45 క్యాండిల్ చూడండి. ఇది ఒకసారి ప్రీవియస్ ఓకే ఈ రోజు క్యాండిల్ తీసుకుందాం. 12:45 వేర్ ఇస్ ఇట్, యా హియర్ ఇట్ ఈస్. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది 12:45 క్యాండిల్ అండి.
ఇక్కడ మీకు కనిపిస్తుంది 1245 క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. క్లోజ్ అయిన తర్వాత హై లో మార్క్ చేసుకోండి, ఇలా హై లో మార్క్ చేసుకోండి. హై బ్రేక్ అయితే సిఈ బై చేయండి, స్టాప్ లాస్ ఇదే క్యాండిల్ లోలో పెట్టుకోండి. ఒకవేళ లో బ్రేక్ డౌన్ అయితే పిఈ బై చేయండి, స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ హైలో పెట్టుకోండి. ఎక్కువ న్యూసెన్స్ వద్దు మనకి, అలా స్ట్రాటజీ లాంటి ఇండికేటర్స్ అవి ఇవన్నీ ఏం లేదు. 1245 క్యాండిల్ హై లో మార్క్ చేసుకోండి. 1245 క్యాండిల్ ఇలా క్లోజ్ అవుతుంది కదా, 1245 క్యాండిల్ లెట్స్ ఇలా క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, జస్ట్ వెయిట్ ఎ మినిట్. 1245 క్యాండిల్ ఇలా క్లోజింగ్ ఇచ్చింది, హై లో మార్క్ చేసుకోండి. ఆల్మోస్ట్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత అంటే వెయిట్ చేయొద్దు, 1243 44కి మీరు రెడీగా ఉండాలి. హారిజంటల్ లైన్స్ కానీ ఏదైనా మీరు తీసుకుని రెడీగా ఉండి, అప్పటికే హై బ్రేక్ చేస్తుందన్న ఈ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చేయాలంటే మీరు లో మార్క్ చేసేసుకుని హై గురించి రెడీగా ఉండి, అదే ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ కూడా మీరు రెడీగా పెట్టుకుని వెయిట్ చేయాలండి. ఓకేనా, హై లో మార్క్ చేసుకోండి, హై బ్రేక్ అయితే సిఈ బై చేయండి, లో బ్రేక్ డౌన్ అయితే పిఈ బై చేయండి. సింపుల్ స్ట్రాటజీ, ఓన్లీ వన్ ఎంట్రీ ఇనఫ్. మీరు ఎక్కువగా హెడ్ ఎక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ సింపుల్ థింగ్స్ వర్క్స్ ఇన్ ద మార్కెట్. ఒకసారి ఇదే స్ట్రాటజీ మనం ప్రీవియస్ ఇయర్స్లో బ్యాక్ టెస్ట్ చేద్దామండి. ఇది ప్రీవియస్ 2023 బడ్జెట్ అండి ఇది. ఓకే, ఇక్కడ మనకు చూసారు కదా, మార్నింగ్ అంతా సైడ్ వేస్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్స్ ర్యాలీ కనిపించింది. అక్కడ నుంచి 700 పాయింట్స్ ర్యాలీ వచ్చిన తర్వాత మార్కెట్లో ఒకసారి ఫాల్ చెక్ చేయండి, ఒకసారి ఎంత ఫాల్ వచ్చింది, 2500 ప్లస్ ఫాల్. మనం ఏం చెప్పాం, 1245 క్యాండిల్ వేర్ ఇస్, యా ఎస్ ఇట్ ఈస్, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు 1245 క్యాండిల్ అండి. ఇక్కడ నేను మీకు హారిజంటల్ లైన్ చూపిస్తాను. హై మార్క్ చేసాం, ఓకే, క్లోజ్ చేద్దాం. లో మార్క్ చేసాం, కనిపిస్తుంది కండి, హై లో మార్క్ చేసాం. హై బ్రేక్ అవ్వలేదు, ఆల్మోస్ట్ ఓపెనింగ్ అయింది కానీ బ్రేక్ అవ్వలేదు. మీరు ఆప్షన్ చార్ట్ చూడొద్దండి ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు, ఎందుకంటే టుమారో వాలటాలిటీ ఇండియా విక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మూమెంటం వచ్చేసరికి బ్రేక్అవుట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. లేదు ఒకవేళ మీరు సేఫ్గా ఉండాలనుకుంటే ఆప్షన్ చార్ట్ చూసి తీసుకున్నా ఓకే, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. దాన్ని 100% నేను ఏది చెప్పలేను. ఓకేనండి, నాకైతే ఇక్కడ ప్రాబిలిటీ కనిపించింది కాబట్టి నేను బ్యాక్ టెస్ట్ చూశాను కాబట్టి నాకు క్లారిటీ కనిపించింది. లో బ్రేక్ డౌన్ అయింది, చూసారు కదా షార్ప్ ఫాల్, ఎంత ఫాల్ వచ్చిందో. ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఈ ఫాల్లో మీరు ఒక 2000 పాయింట్స్ అంటే మీరు అట్లీస్ట్ ఒక 500 పాయింట్స్ అని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అట్లీస్ట్ ఈ క్లోజింగ్ ప్రైస్ వరకు మీరు క్యాప్చర్ చేసుకున్న మంచి మూమెంటం వచ్చినట్టే. ఓకేనండి, 2023 బడ్జెట్లో మనకి ఎంట్రీ దొరికింది, ఈ లెవెల్లో ఎంట్రీ దొరికింది, లో బ్రేక్ డౌన్ అయింది, షార్ప్ ఫాల్ వచ్చింది. ఒక బడ్జెట్ మనకి సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ ఇచ్చింది, సేమ్ స్ట్రాటజీ. అండ్ ఇది ఫిబ్రవరి 1st ఉంటుందండి, మ్యాక్సిమం బడ్జెట్ అని ఫిబ్రవరి 1st మనకి అనౌన్స్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం అగైన్ 1245 క్యాండిల్ తీసుకుందాం. 1245, యా, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి మనకి 1245 క్యాండిల్ అండి. అండ్ జస్ట్ వెయిట్ ఎ మినిట్. $12.45 క్యాండిల్, రెడ్ క్యాండిల్ కదండి. ఈ రెడ్ క్యాండిల్ మనం ఇక్కడ మార్క్ చేద్దాం. ఇది రెడ్ క్యాండిల్, సేమ్ రెడ్ క్యాండిల్ హై కూడా మనం మార్క్ చేద్దాం. ఓకేనండి, 1245 క్యాండిల్ హై లో మార్క్ చేసాం. హై బ్రేక్ అవ్వలేదు, లో బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత సింగిల్ క్యాండిల్ ఎంత మూమెంటం వచ్చిందో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. సింగిల్ క్యాండిల్లో అట్లీస్ట్ మీరు 1:1, 1:2, అట్లీస్ట్ 1:2 ప్లాన్ చేసుకోండి. 1:10, 1:20 అలాంటివి మీరు ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్నట్లంటే పర్ఫెక్ట్గా ట్రైల్ చేసుకునే వెళ్ళండి. వితౌట్ ట్రైలింగ్ మీరు రేపు హోల్డ్ చేయొద్దు, కావాలని వెళ్తుంది అని. 12 o'clock వరకు కూడా, 12:45 వరకు కూడా మార్కెట్ చూస్తున్నారు కదా. ప్రీవియస్ ఇయర్ కూడా ఇక్కడ కూడా అలానే కనిపించింది. జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఇక్కడ కూడా అలానే కనిపించింది. చూసారు ఆల్మోస్ట్ ఇక్కడ వాలటాలిటీ తర్వాత మన ట్రెండ్ డిసైడ్ అయింది ఆఫ్టర్నూన్ సెషన్లో. ఇక్కడ కూడా సేమ్ ఇదే సేమ్ ఇక్కడ కూడా మార్నింగ్ అంతా వాలటాలిటీ ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్ మన ట్రెండ్ డిసైడ్ అయింది. అగైన్ ఇక్కడ ఈ లెవెల్ 600 పాయింట్స్ మూమెంటం వచ్చిందా, షార్ప్ రివర్సల్ వచ్చింది. ఓన్లీ సింగిల్ ఎంట్రీ తీసుకోండి, మీరు ఎక్కువ హెవీగా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇన్ కేస్ బడ్జెట్ కనుక వాలటైల్ అయిందంటే సింగిల్ ఎంట్రీ ఇనఫ్. లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్. అందుకే లో క్వాంటిటీ చెప్పానండి. అలానే ఇక్కడ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ నేను ఎంటర్ అయిపోతాను. ఒకవేళ ఇక్కడ వెళ్ళిపోయిందంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి అరే మిస్ అయిపోయిన రీఎంటర్ అయితే బాగుంది అనుకుంటారు. మీరు ఇక్కడ ఫస్ట్ టైమే ఇక్కడ మీరు 50% క్వాంటిటీతో, సపోజ్ మీరు 4 లాట్స్ ట్రేడ్ చేసే 2 లాట్స్ తీసుకోండి. బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఉంటే హోల్డ్ చేసేసుకుంటారు మీరు. ఎందుకంటే మీకు 2 లాట్స్ మీ రెగ్యులర్ క్వాంటిటీ 60 కాబట్టి మీరు 30 తీసుకున్నారు కాబట్టి యూ కెన్ హోల్డ్ ఇట్. ఇన్ కేస్ మీకు స్టాప్ లాస్ హిట్ అయితే నేను రీఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ అగైన్ రిమైనింగ్ 2 క్వాంటిటీతో మీరు ట్రేడ్ తీసుకుంటే యూ కెన్
మేక్ ప్రాఫిట్స్. ఎక్కువగా అగైన్ అండ్ అగైన్ రీఎంటర్ అవ్వద్దండి. మ్యాక్సిమం ఒక్కసారి మాత్రం రీఎంటర్ అవ్వండి, అంతకుమించి ఎక్కువ అవ్వద్దు. అండ్ ఇది 2021 బడ్జెట్ అండి. 2021 బడ్జెట్లో కూడా మీకు మార్నింగ్ అవర్ మొత్తం చూసారు కదా, సేమ్ వాలటాలిటీ. ఆఫ్టర్నూన్ సెషనే మనకి ట్రెండ్ డిసైడ్ అయ్యింది. ఇక్కడ కూడా 1245 క్యాండిల్, ఇది 1245 క్యాండిల్ అండి. మీరు ఒకవేళ ఏదైనా సరే ఇక్కడ మీకు సూటబుల్ కావట్లేదంటే ట్రేడ్ చేయడం మానేయండి. అంతేకాని మీరు ఇక్కడ ఎంత పెద్ద క్యాండిల్ చూసారు కదా, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ క్యాండిల్, 1000 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టగలరా? 1000 పాయింట్స్ నేను పెట్టేయగలను అనుకుంటే యూ కెన్ మేక్ ఇట్. లేదు అనుకుంటే ఇగ్నోర్. ఈ రోజుతో మార్కెట్ అయితే క్లోజ్ అయిపోదు కదా ఇంకా. ఓకేనండి, మూమెంటం వచ్చింది, మూమెంటం రాలేదు అనట్లేదు. ఇక్కడ నుంచి మూమెంటం వచ్చింది, అట్లీస్ట్ ఒక 1000 పాయింట్స్ మూమెంటం వచ్చి ఉంటుంది ఇక్కడ నుంచి, రాకుండా అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే చూస్తున్నారు ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ మూమెంటం వచ్చింది. నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేసినా సరే మోర్ దెన్ 2000 పాయింట్స్ ఇదంతా కూడా. కానీ ఇక్కడ ఈ 1000 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టగలిగే కెపాసిటీ మీకు ఉంటే వెళ్ళండి. కానీ 1000 పాయింట్స్ ఇట్స్ నాట్ ఎ స్టాప్ లాస్. అదే దాన్ని అసలు స్టాప్ లాస్ అంటే మనం కన్సిడర్ చేయకూడదు. అంత పెద్ద స్టాప్ లాస్ పెట్టవలసిన అవసరం కూడా లేదండి. ఓకే, 1245 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సిఈ ఆల్మోస్ట్ మనం 3 బడ్జెట్లో చూసాం. 3 బడ్జెట్స్లో కూడా మనకి హ్యూజ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. 4th బడ్జెట్కి వెళ్దామండి. ఇది మేబీ 2020, యా ఇది మేబీ ఓకే వెయిట్ 19 or 19 అనుకుంటానండి మేబీ. ఇక్కడ ఇంటర్మ్ బడ్జెట్ ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 1920 చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇక్కడ ఏదో February 4th or 5th. ఓకే, లెట్స్ సే ఇక్కడ మన ఈ 2 డేట్స్ కూడా ఒకసారి జస్ట్ వెయిట్ మినిట్ ఇక్కడ మనం చెక్ చేద్దామండి. దానిలో పెద్ద ఇమాజినేషన్ లేదు. ఒకవేళ 19 అయితే 19 మాత్రం మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికేసింది. ఇక్కడ జస్ట్ వెయిట్ మినిట్. 1245 క్యాండిల్ తీసుకుందాం. మేబీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 1245 క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇక్కడ ఈ లోలో ఫస్ట్ లో బ్రేక్ డౌన్ అయింది. లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ క్యాండిల్, చిన్న స్పైక్ లో బ్రేక్ డౌన్ అయ్యింది. బ్రేక్ డౌన్ అయ్యి ఇమీడియట్ గా అప్ సైడ్ వెళ్ళిపోయింది. అగైన్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసింది. ఇదంతా కూడా వాలటైల్ అయిపోయింది. ఇంకా అటువంటిప్పుడు మనం ఎక్కువగా ట్రేడ్స్ తీసుకోవద్దాం. అందుకే చెప్తున్నాను మీకు, అగ్రెసివ్గా ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మూమెంటం వచ్చింది, నేను వెళ్ళిపోవాలి, ఇంకా ఎలా అయినా సరే నేను ట్రేడ్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. కాకపోతే కొన్ని రూల్స్ ఫాలో అయినప్పుడు, ఎందుకంటే మనకి లాస్ వచ్చినప్పుడు మినిమైజ్ లాస్ తీసుకోవాలండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు హ్యూజ్ ప్రాఫిట్ తీసుకోగలగాలి. ఈ హ్యూజ్ ప్రాఫిట్ గురించి మనకు ఒక స్ట్రాటజీ కావాలి, మనీ మేనేజ్మెంట్ 110% ఉండాలి. ఆ రెండు లేకుంటే మాత్రం మనం ట్రేడ్ చేసినా సరే మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేము. ఓకేనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బడ్జెట్ ట్రేడింగ్ అనే కాదు, ఏదైనా సరే మీరు ఇదే సేమ్ స్ట్రాటజీ మీరు నిఫ్టీలో అప్లై చేసి చూడొచ్చండి. ఓకేనండి, మీరు నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రాటజీ 1245 క్యాండిల్స్లోనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాబబిలిటీ ఉంటే మీరు ట్రేడ్ తీసుకోండి, లేదు నాకు ప్రాబబిలిటీ కనిపించట్లేదండి యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఇక్కడ ఎవరిని బలవంతం లేదండి. ఇది నాకు ఎగ్జాక్ట్గా ప్రాపర్ డేట్ గుర్తులేదండి. ఇది February 4th or 5th సంథింగ్ ఇస్ హ్యాపెన్ దేర్. ఇట్స్ ఓకే. మనం 4 బడ్జెట్స్లో చూసాం. 4 బడ్జెట్స్లో ఒక 1 బడ్జెట్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. 3 బడ్జెట్స్లో మనకు ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనండి, ఇక్కడ మనకి నెక్స్ట్ అనాలిసిస్ ఏంటంటే మనకి ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది కదా, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు, ఒకవేళ నేను అగ్రెసివ్ ట్రేడర్స్ అనుకుంటే కనుక మీరు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ రేంజ్ బ్రేక్అవుట్ దగ్గరే వెయిట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఈ లైన్ అనేది 2 many times రీటెస్ట్ అయిపోయింది కాబట్టి నేను మీకు ప్రీవియస్గా చెప్పాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో 2-3 times కన్నా ఎక్కువ మనకి ఇక్కడ రీటెస్ట్కి వస్తే మాత్రం ఆ సపోర్ట్ అనేది వీక్ అయిపోద్ది, రెసిస్టెన్స్ అయినా సరే. ఓకేనండి, బ్రేక్అవుట్ అయ్యింది, మనకి ఇక్కడ హ్యూజ్ గ్యాప్ కనిపిస్తుంది. అలాంటి రేపు ఈ గ్యాప్ మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది అనేది నేను చెప్పట్లేదు. బట్ ఒకవేళ మూమెంటం వస్తే కనుక అప్సైడ్ నా టార్గెట్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను 2000 పాయింట్స్, ఏదో 2000 పాయింట్స్ ఆర్ ఎనీథింగ్. నాకైతే టార్గెట్ అదే కనిపిస్తుందండి. చూద్దాం ఒకవేళ రేపు మూమెంటం ఎలా వస్తుంది. అదర్వైజ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇట్స్ అ వరీ సినారియో. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బయ్యర్స్ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి అప్సైడ్ తీసుకెళ్దామని ఇదంతా ప్లాన్ చేసి బేస్ క్రియేట్ చేశారో, అగైన్ బేస్ క్రియేట్ చేశారో, ఇక్కడ డైరెక్ట్గా స్టాప్ లాస్ ఇక్కడ ఓపెన్ అయిపోయిందంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ బికాస్ ఆఫ్ ఓవర్ నైట్ యూఎస్ సంబంధించిన న్యూస్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ బయ్యర్స్ అందరూ కూడా ప్యానిక్ అయిపోతారండి. ప్యానిక్ అయిపోయి ఫస్ట్ ఎగ్జిట్ అయిపోతారు. ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారో వీళ్ళు స్టాప్ లాస్ హిట్ అయిందంటే మాత్రం ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓపెనింగ్ పాయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్. అలానే హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే ఇబ్బంది పడతా ఉంది. అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయితేనే మనకి
ఇట్స్ అ వెరీ గుడ్ సినారియో టుమారో. రేపు ఒక్కరోజు ఫ్లాట్ ఓపెన్ అయితే సరిపోద్దండి. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో 100-200 పాయింట్స్ అప్ అండ్ డౌన్ ఓపెన్ అయినా ఓకే ఇదే రేంజ్లో. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ అంతా సైడ్ వేస్ ఉంటుంది కాబట్టి ఆ సైడ్ వేస్లో గ్యాప్ కవర్ అయినా ఇక్కడ నుంచి మనకి హ్యూజ్ ర్యాలీ కనిపించే అవకాశం ఉంటుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ట్రేడ్ చేసుకోవడం మంచిది. అండ్ నిఫ్టీ కూడా చాలా మంచి జోన్లో వెయిట్ చేస్తుందండి. నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. సమ్వేర్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఇక్కడ చూసుకుంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. డౌన్ సైడ్ నుంచి కూడా మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. జస్ట్ వెయిట్ మినిట్, నేను మీకు డ్రా చేసి చూపిస్తానండి. మీరు ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలాగైనా సరే చేసుకోండి, డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం 1245 క్యాండిల్లో కూడా మీరు చేయొచ్చు. కాకపోతే అంటే రేపు ఒక్క రోజు గురించి మీరు 1245 క్యాండిల్కి తీసుకోండి. ఇన్ కేస్ మీరు ప్రాఫిటబుల్గా ఉన్నాం, ఇక్కడ నుంచి మూమెంటం వచ్చిన తర్వాత ఈ హై వరకు వెళ్ళి మీరు ఇక్కడ 1245 సమ్వేర్ ఈ లెవెల్ దొరికి ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ మూమెంటం వచ్చి మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారనుకుంటే మీరు హోల్డ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే బికాజ్ మూమెంటం వచ్చిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. బట్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ప్రాఫిట్ 200 పాయింట్స్ మీ ఫేవర్లో మూవ్ అయినప్పుడు మీరు ఈజీగా అట్లీస్ట్ 150 పాయింట్స్ అన్నా సరే రివర్స్ అయితే కనుక మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ట్రై చేయండి. బికాజ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా రివర్స్ అయిందంటే మాత్రం ఎంత చేసి మనం అనవసరం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళకపోతే అనవసరం కదా. ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఇంటికి తీసుకెళ్ళాలండి. సేమ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.